బయటిక నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో కూడా వైసీపీ కార్యాలయానికి తరలివచ్చారు. టీడీపీ శ్రేణులు వెళ్తున్నటువంటి సమాచారం అందడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. వైసీపీ ఆఫీసులో శిల్పా చక్రపాణి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అసభ్య పదజాలంతో మాట్లాడారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శిల్పాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ మస్తాన్ రెడీగా ఉన్నారు. మస్తాన్, చెప్పండి, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పోలీసులు ఏమంటున్నారు? ఇటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఏమైనా మాట్లాడారా? సాయి, ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం అయితే కనుక నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న జరిగిన వైసీపీ ప్రెస్ మీట్ లో అసభ్య పదజాలాలతో ఎమ్మెల్యేని దూషించాడనే ఉద్దేశంతో అయితే కనుక టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు పూర్తిగా టీడీపీ కార్యకర్తలందరూ వైసీపీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ వైసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి కట్టలతో రాళ్లతో దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ముందస్తుగా సమాచారం అందుకున్న పోలీసులు అయితే కనుక అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే కనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కనుక పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ మోహరించిన టీడీపీ శ్రేణులు అయితే కనుక చెల్లెత్తెదురుగా తరిమేశారు. పూర్తిగా అయితే కనుక పోలీసుల కంట్రోల్లోనే ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితి అయితే కనుక సర్దుమణినట్టు తెలుస్తుంది. రైట్. Apa